My father always used to say one thing, that only focus on what you have to do and what you can do, and leave the rest to the universe. ప్రతిదాన్ని కూడా మా అన్నయ్యనే గురువు, మా అన్నయ్యనే ట్రైనర్, మా అన్నయ్యనే దిశ నిర్దేశం. ఎవ్రీ డే ఏం చేస్తే బాగుంటుంది, కొత్త టెక్నాలజీతో పిల్లల్ని మంచి భవిష్యత్తు తీసుకురావాలనే ఆలోచనతో తన రాత్రులు కష్టపడ్డాడు. బాగా పొలైట్నెస్గా ఉంటారు, ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ పలకరిస్తూ మంచితనంగా ఉంటారు. అదొకటి డైరీలో రాసుకొని దాని గురించి కళ్ళుగా అంటాడు. కళ్ళు కానీ దాన్ని 1 year వరకు దాన్ని అనుకున్నది సాధిస్తాడు. డ్రాయింగ్ చేసుకునేది ప్రతి ఆ ఇంటికైనా ఈ ఇంటికైనా ఏ ఇంటికైనా కూడా సొంతంగా డ్రాయింగ్ చేసుకునేవాళ్ళు సార్. వేసుకొని దాన్ని ఒక లామినేషన్ చేయించుకొని టేబుల్ మీద పెట్టుకునేది, దాన్ని ఎప్పుడు కనబడే విధంగా ఎప్పుడు ఇంట్లో కూడా పెట్టేది, దాన్ని చూసుకుంటూ ఉండేది. బిల్డింగ్ కట్టకముందే క్యాలెండర్ల మీద బిల్డింగ్ ఫోటో వేసి ఆ బిల్డింగ్ అలాంటి బిల్డింగ్ కట్టాలి అనుకొని అదే బిల్డింగ్ కట్టిండ్రు. అంటే సార్కు అంత ముందు నుంచే ఒక ప్లాను. ఈజ్ నాట్ మై సూపర్ హీరో, బట్ ఐ వుడ్ సే హీ ఈజ్ మై సూపర్ పవర్. సార్ మాత్రం చాలా కష్టపడ్డాడు. సారు నేను చాలా కష్టపడి పనిచేసే వాళ్ళమే. చాలా మంది కూడా సంస్థలు నడిపించలేక అమ్ముకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ సారు విద్యా సంస్థను అమ్ముకోకుండా నమ్ముకున్నారు. మా అన్నయ్యని చూసి నేర్చుకుంటే ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. దాదాపుగా 1980-90లో చదువుకోవడమే చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. అలాంటి రోజుల్లో సారు ఒక 10 మందికి ఉపాధి చూపించాలని, 10 మందికి చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో విద్యా సంస్థలు స్థాపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ వ్యక్తిత్వంలో మాత్రం సేమ్ మంచి రిసీవ్నెస్, మంచి ఫ్రెండ్లీనెస్, మంచి ఇది పేరు సార్ అయితే సూపర్. ఇప్పటికి కూడా అంతే మామూలు, అప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు ఎట్లా ఆదరిస్తాడు. షీప్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉన్నాం. తను ఏం తిన్నాడో మాకు అదే పెట్టాడు. ఎప్పుడు కూర్చోడు నాకు తెలుసా మాత్రం. నేను 8 o'clock పోతే 7 o'clock స్కూల్లో ఉంటాను. ఇదంతా నైట్ 10 o'clock వర్క్ చేస్తారు. 4 o'clock లేచిందంటే స్కూల్ గురించే మెసేజ్లు రాసుకోవడము. ఇప్పుడు మెసేజ్లు పెడతానుగా, ఇప్పుడు మొత్తం డైరీ రాసుకునేది. నైటు డైరీ రాసుకునేది, మళ్ళీ మార్నింగ్ లేసి ఏమేమి పనులు చేసుకోవాలి, ఏమేమి చేయాలి అనేది అన్ని రాసుకుంటూ అన్నీ చేసుకునేది. ద ఎనర్జీ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ ఇన్ ద స్కూల్ అండ్ ఈవినింగ్ అట్ హోమ్ రిమైన్స్ సేమ్. ఐ ఆల్వేస్ feel surprised by the energy he has and the energy he carries everywhere throughout the day. తర్వాత నాలెడ్జి పరంగా, హెల్పింగ్ పరంగా, సొసైటీ పరంగా ఇలా ఇన్ని రకాలుగా సక్సెస్ అయిన వాళ్ళలో వేలలో లెక్కేసుకోవచ్చు. అందులో మా కరస్పాండెంట్ సార్ నెంబర్ 1 పర్సన్. కానీ ఆ రోజు ఇంట్లో ఫైనాన్షియల్ టూల్స్ స్టార్టింగ్లో కాబట్టి ఇప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్ అప్పుడు లేకుండా, అప్పుడు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటూ దేవుని భారం వేస్తూనే నడిపించుకుంటూ వచ్చినాం. కానీ అప్పుడు చాలా సారు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసిండు. ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంచెం రాక టీచర్లకు బ్యాంకుల నుండి లోన్ తీసుకుంటూ సాలరీస్ ఇస్తూ స్కూల్స్, గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నదంటే తన యొక్క శ్రమ, తన యొక్క కృషి, తన యొక్క కష్టం అన్నీ ఉన్నాయి అందులో. కష్టపడ్డాడు, చాలా చాలా అవమానాలు, చాలా తెలియదు. అయినా కానీ దాన్ని డెవలప్ చేయడానికి ఆయన శక్తియుక్తులు, ఆయన శ్రమ, ఆయన పొలైట్నెస్ ఎక్కువగా చేసి ఎక్కువ శ్రమపడి మంచి ఒక హై కేటగిరీ దీని కింద తీసుకొచ్చి ఇంతవరకు నడిపించుకుని వచ్చారు. He has put all his energy and his patience only on the school for the betterment of these institutions. That's where we are standing now. తర్వాత ఆ బిల్డింగ్ కట్టడానికి కూడా సార్ చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఒక చిట్టి వేసినాం మేము, ఒక 1 lakh చిట్టి వేసి ఆ ఇల్లు స్టార్ట్ చేసినాం. Nothing can stop a man who has a burning desire. తాను కష్టపడుతూ ఇష్టపడుతూ సంస్థను మెల్లమెల్ల వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు సారు ఫీజులు ఒక స్కీమ్ పెట్టిరు. 6,000 కడితే వాళ్ళకి 10th class వరకు ఫ్రీ. వాళ్ళు ఒక 6,000 కడితే 12,000 వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత ఇవ్వడం, అట్లా ఒక స్కీమ్ పెట్టిరు.
సార్ అన్నం తినేటప్పుడు కూడా ఆ ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉండేవాడు పాపం. అది నాకు చాలా అప్పుడప్పుడు బాధ అనిపించేది, ఎందుకంటే అంత హార్డ్ వర్క్. నా బిల్డింగ్ స్లాబ్ ఖర్చు మొత్తం సారే భరించుకున్నారు. అంటే నాకని కాదు, నాకు తోటి కొలీగ్స్ కూడా, ఇప్పుడున్న టీచర్స్ కూడా. పిలిచే మేము గ్యారెంటీ ఉంటే మేడం మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏదైనా విషయంలో సాయం అవుతా అని ముందుకు వచ్చి మాకు లోన్ ఇప్పించారు సార్. అప్పటిదాకా నేను రెంట్కున్నాను. ఆ లోన్ ఇవ్వడంతో ఆ లోన్ డబ్బులతో నేను ఇల్లు కట్టుకున్నాను సార్. నాకు అప్పుడు అది మర్చిపోలేని విషయం సార్. మమ్మల్ని కూడా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా చూశారు. గతంలో మీరు ఏ విధంగా ఉన్నారో అదే స్టైలు, అదే మర్యాద, అదే గౌరవం ఈ రోజు కూడా మీరు మాకు ఇస్తున్నారు. కాబట్టి నిజంగా మీకు మేము హ్యాట్సాప్ చెప్పాలి సార్. 10 మందికి ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో తాను ఉద్యోగం చేస్తే తనకు ఒక్కరికి లాభం. 1993 సంవత్సరంలో విశ్వభారతి విద్యా సంస్థ నెలకొల్పి ఇటు విద్యార్థులకు అటు చాలామంది నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు అవకాశాలు కల్పిస్తూ అందరికి కూడా ప్రీతిపాత్రుడయ్యారు. కొలీగ్స్ సారు చిన్న యాక్సిడెంట్ అయితే కూడా పెద్ద సారు కరస్పాండెంట్ సారు చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి కూడా కరీంనగర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిండు. మెట్ల స్టెప్స్ సారే అతన్ని ఎత్తుకొని పైకి తీసుకెళ్లి స్కానింగ్ రూమ్ తీసుకెళ్లి స్కానింగ్ తీయించారు. అంత హెల్పింగ్ నేచర్ ఉంది. ఇప్పటికి కూడా మొన్న మా పాప మ్యారేజ్ అయినప్పుడు కూడా దగ్గర ఉండి నన్ను, సొంత అన్నదమ్ములు ఎట్లా ఉంటారో మేము ఈక్వల్గా చెప్పాలంటే ఒక పెద్ద అన్నయ్య లాగా వచ్చి మా ఇంటికి. He always wanted to see the students at a higher place. And also, equally he has given the chance and he has given the opportunities for the teachers to grow. మర్యాద, గౌరవం, తను ఆ రోజు ఎట్లున్నాడు ఈ రోజు అలాగే ఉన్నాడు. తనలో ఏమాత్రం మార్పు రాలా. సార్ ఈరోజు ఎంత స్థాయిలో ఉన్నా కూడా స్టార్టింగ్లో ఏ విధంగా ఉన్నారో ఇప్పటికి కూడా అదే విధంగానే అందరితో ప్రవర్తిస్తూ, అందరితో అనుగుణంగా ఉంటూ, అందరితో కలివిడిగా మాట్లాడే గుణం సార్కి ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ కష్టం విలువ మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మేము కూడా సార్ ద్వారా ఈ స్థాయికి వచ్చాము. మేము ఆ గుర్తింపు కూడా మా పేరెంట్స్ దగ్గర నుంచి సార్ కానీ మాకు కానీ ఒక గుర్తింపు అనేది ఉన్నది. ప్రతి ఊరు స్కూల్ కూడా మన స్కూలే, అది గౌతమ్ పబ్లిక్ స్కూల్ పెరిగి నడిచేది. వీటన్నిటి కూడా అన్నయ్య నడిపించేది. ఏ ఊళ్ళో అయితే స్కూల్ లేదో అప్పటికే అన్నయ్య ఆ ఊరికి వెళ్ళి ఆ పెద్ద మనిషి, ఆ ఊళ్ళో సర్పంచ్ని కానీ దొరని కానీ కలిసి మీ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరికీ అక్షరాభ్యాసం మేము చేపిస్తాము, అక్షరాస్యతను పెంచుతామనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే బాగా చదువుకునే వ్యక్తి ఉన్నారో వాళ్ళని తీసుకుని ఆ ఊరికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించి ఆ స్కూల్లో కొత్తగా స్టార్ట్ చేసేది. విశ్వభారతి సంస్థ ఒక్క చిన్న బిల్డింగ్ నుంచి ఇప్పటికీ ఎన్నో బ్రాంచ్లుగా విస్తరించింది. చెట్టు నీడ కోసం అందరం ఎదురు చూస్తాం, కానీ ఆ చెట్టు నాటిన వ్యక్తే గొప్ప. వారు కూడా మనల్ని వసతిక కుటుంబం అంటారు. ఒక కుటుంబం అంటే ఒక ఫ్యామిలీ లాగా మేము కూడా చాలా ఫ్యామిలీ లాగా అన్నిట్లో విషయాలు, అన్ని ప్రోగ్రామ్ కానీ పండగలే కానీ ఇన్వాల్వ్ అవుతాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడతాడు, నేను సుఖపడతాడు. ఎందుకంటే ఉండేయాలి బాగా ధైర్యమే కానీ కష్టపడతాడు. ఇంకా రాత్రి నిద్ర ఉంటుంది వారికి. మా అన్నయ్య కష్టం వల్లనే, ఆయన హార్డ్ వర్క్ వల్లనే, ఆయన దినచర్య దాదాపు 24 hours ఉంటే ఎన్ని గంటలు పడుకుంటారో ఎవరిది లేదు. నైట్ 11 o'clock పడుకుంటాడో, ఎప్పుడు లేస్తారో ఎవరిది లేదు. ఆ కృషి వలన ఇప్పుడు అందరం కూడా అన్నయ్యనే కాకుండా అన్నయ్య మా ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, లేదు విశ్వభారతి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంచుమించు ఒక 150 కుటుంబాలకు వ్యక్తిగా ఉంటూ అందరికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడు. 35 బళ్ళు పెట్టాడు. ఆడికి వచ్చాక గోదావరికి వచ్చి 35 బళ్ళు పెట్టాడు. At the age of just 18, he dreamed of bringing education to the poorest of the poor and started establishing primary education centers in the remote villages.
I'm super happy being in this journey towards enriching the children with my dad, and I'm sure I will definitely follow his path. Some build institutions, and you have built a legacy, not with bricks, but with belief. We promise you to carry this legacy forward with smiles. We all wish you many happy returns of the day. హ్యాపీ బర్త్డే మావయ్య. హ్యాపీ బర్త్డే టు యూ అండి. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని, మీరు కనే కలలన్నీ నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. So on this birthday, I wish my dad a very happy birthday, and I wish him all the success in all the future projects he has. అన్నయ్య ఆశయాలన్నీ కూడా నెరవేరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. చైర్మన్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అంత మంచి స్థాయిలో ఉండాలి సార్. మీరు ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా, మీ అభిమానం చెప్పలేనిది, ఆప్యాయత మరవలేనిది, మీరు కన్న కలలన్నీ కూడా నిజం కావాలి సార్. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జగన్ సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీకు మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం సార్. మీరు ఇంకా 100 years ఇలాగే ఉండి మన స్కూల్ని డెవలప్ చేసుకుంటూ మీరు మీ పిల్లల్ని కృషి చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండాలి సార్. ఆ హ్యాపీనెస్ మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఇన్ని సంవత్సరాలు మా స్నేహ బంధం సాగింది, ఇలాగనే సాగాలని. మళ్ళీ మీ విశ్వభారతి విద్యా సంస్థలు ఇప్పటివరకు చాలా అభివృద్ధి చేశారు, ఇంకా చాలా అభివృద్ధి చేయాలని ఆశిస్తూ మీకు మా తరఫున కళావతి ఎంటర్ప్రైజ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశ్వభారతి విద్యా సంస్థల అధినేత, విద్యార్థి లోకానికి అధ్యాపక బృందానికి స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, విద్యార్థి, విశిష్ట విద్యా సేవారత్న అవార్డు గ్రహీత, గిరిదారి నివాసి, భీమునిపట్నం వాసి, మరొకసారి శ్రీ బందారపు యాదగిరి గౌడ్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సార్ యొక్క బర్త్డే కూడా ఫస్ట్ కాబట్టి దేంట్లో చూసినా కూడా సారు ఫస్ట్గా ఉంటాడని చెప్పి నా యొక్క కోరిక. సార్ ఎప్పటికీ మీరు ఇలాంటి బర్త్డేలు ఎల్లకాలం చేసుకోవాలని మీ వెనక మేము ఎప్పటికి ఉంటాం సార్. మీ హార్డ్ వర్క్కి మీ వెనక మీ అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తాం సార్. మనం ఎప్పుడు మర్చిపోకుండా మమ్మల్ని ఎప్పుడు హార్డ్ వర్క్ గుర్తిస్తూ మీ సేవలో మేము మమ్మల్ని కూడా ఉంచుకోవాలని ఆటపూర్లుగా జన్మదిన శుభాకాంక్షలు సార్. ప్రతి సంవత్సరం ఇట్లాగే ఆనందంగా ఈ పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని, అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కనబడని దైవాన్ని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే. మా చైర్మన్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. హలో సార్. మా పెద్ద సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా చైర్మన్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా చైర్మన్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ బర్త్డే టు చైర్మన్ సార్. హ్యాపీ బర్త్డే చైర్మన్ సార్. విష్ యూ లాట్ ఆఫ్ సక్సెస్. హ్యాపీ బర్త్డే చైర్మన్ సార్. హ్యాపీ బర్త్డే టు చైర్మన్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ చైర్మన్ సార్. హ్యాపీ బర్త్డే చైర్మన్ సార్. Many more happy returns of the day, Chairman sir. A very happy birthday to our honorable chairman sir. Happy birthday Chairman sir. Cheers to another wonderful year to come. Have a great birthday. Happy birthday chairman sir. Happy birthday to our Chairman sir. Happy birthday to you Chairman sir. Happy birthday to you chairman sir. Wish you many more happy returns of the day sir. Happy birthday to you Chairman sir. Happy birthday chairman sir. I wish you happy birthday, Guru Brahmawadi, the chairperson of Vishwabharati Group of Schools. Happy birthday, Siddhi sir. Happy birthday chairman sir. Wish you very happy birthday to you chairman sir. Happy birthday to you chairman sir. Always be happy. Happy birthday to you chairman sir. Happy birthday to you, Chairman sir. Always be happy. హ్యాపీ బర్త్డే చైర్మన్ సార్.